బ్యాంకులకి మానవత్వం లేదా అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే సరే రాజకీయ దరిద్రంతో పేదల్ని వృద్ధులని తీసుకొచ్చి రోడ్డు మీదకి చేర్చారు. బ్యాంకుల దగ్గరికి ఆ డబ్బులు పడ్డాయి. బ్యాంకులకు అదో పెద్ద వర్క్ వచ్చినట్టే కదా. నెంబర్ 1 సరే ఆ వర్క్కి తగ్గ స్టాఫ్ లేరు, నేను ఒప్పుకుంటాను. అది మనం కూడా ఏం చేయలేము ఇప్పటికిప్పుడైతే. కావాలంటే తెలివైన వాళ్ళు అయితే ఆర్ఎంలో జోనల్ మేనేజర్లో 10 మంది సిబ్బందిని ఎక్స్ట్రా పెట్టి ఇంకో 4 కౌంటర్లు పెడతాం అనేటువంటి చెయ్యొచ్చు కదా. మనం వైద్య శిబిరాలు పెట్టడమో లేకపోతే కనుక ఏ స్పోర్ట్స్కి స్పాన్సర్షిప్ చేస్తుంటాం. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ CSR అన్నటువంటి పేరుతో. అదే పని ఇప్పుడు ఈ టైంలో రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటే ఎంత బాగుంటుంది. అప్పుడు కదా బ్యాంకులకి మంచి పేరు వచ్చేది. అది ఎందుకు చేయలేకపోతున్నాం? మానవత్వంతో ఆలోచించలేమో మనం. రెండవది, అక్కడ బయట రోడ్ల మీదనే కూర్చోవాల్సి వస్తుంది జనాలు. ఎందుకంటే లోపల ఎంతమందిని పడతారు, వందలాది మంది అక్కడ ఉన్నారు. దాంట్లో కనీసం ఓ 2 టెంట్లు వేయించి 4 కుర్చీలు వేయించి ఓ 2 డ్రమ్ములు మంచినీళ్ళు పెట్టి వీలైతే అంత మజ్జిగిచ్చి చేతనైతే అంత పెరుగన్నం పెట్టిస్తే ఏమన్నా నష్టమా? ఎవడికో గొట్టంగాళ్ళందరికీ ఆ శిబిరాలు ఈ శిబిరాలను పెట్టించి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి దాంట్లో జరిగి చచ్చేది చెంచాడు, కానీ ప్రచారం మాత్రం బోల్డ్ అంత చేసుకుంటాం. అదేదో ఈ ఒక్కసారి కన్నా ఇక్కడ ఇది జగన్ కోసమో చంద్రబాబు కోసమో కాదు, ఆ వృద్ధుల కోసం కొంచెం మానవత్వంతో ఆలోచించి, లేదా ఇంకా మంచిగా ఆలోచిస్తే స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి. ఏ సత్యసాయి సేవా సమితి, షిర్డీ సాయి సేవా సమితి, లేకపోతే కనుక విశ్వ హిందూ పరిషత్తు, లేకపోతే కనుక రకరకాలైనటువంటి సేవా సమితులు, వివేక సేవా సమితి అని ఇట్లాంటి సేవా సమితులు ఉంటాయి. వాటిట్లని పెట్టుకుని ఆ సేవా సమితులు అంటే వివేకానంద సేవా సమితి, మళ్ళీ కాదు వివేకానంద సేవా సమితి ఇట్లాంటివి ఉంటాయి. వాళ్ళతో మాట్లాడి కొంచెం మీరు లయన్స్ క్లబ్లు ఉన్నాయి, రోటరీ క్లబ్లు ఉన్నాయి, లేకపోతే కనుక భారత వికాస్ పరిషత్ ఉంది, మీరు ఈ 4 రోజులు ఇక్కడ కొంచెం హెల్ప్ చేయండి అయ్యా, ఈ 10 రోజుల పాటు పట్టేటట్టుంది అంటే, లేకపోతే వాళ్ళంతో టైఅప్ అయినా వాళ్ళన్నా తీసుకొచ్చి అక్కడ టెంట్లు వేసి వాళ్ళు మధ్యకి ఇవ్వడం ఇవి చేస్తారు కదా. అందులో రాజకీయం ఏం లేదు కదా. స్వచ్ఛంద సంస్థలు ఇక్కడ వాడాల్సింది. వాళ్ళు వీళ్ళు టైఅప్ అయితే కొంచెం పని జరుగుతుంది కదా. ఈ ఒక్క వారం రోజుల పాటు, ఎందుకంటే ఇది వారం రోజుల దాకా పడుతుంది నాకు తెలిసి అయితే కనుక. ఎందుకంటే 45 లక్షల మందిది అర్జెంటుగా ఇప్పటికిప్పుడు ఇచ్చేయడం, అందులో మళ్ళీ వీటిలో ఇన్యాక్టివ్ అకౌంట్స్ ఉంటాయి, తర్వాత దాంట్లో డబ్బులు తీసేసుకుంటారు. ఇప్పుడు ఇన్యాక్టివ్ అకౌంట్ ఉంది, ఎప్పటి నుంచినో దాంట్లో డబ్బులు పడతా ఉంటాయి, అదే డబ్బులు ఆగిపోయినాయి. 4 ఏళ్ల నుంచి ఇన్యాక్టివ్గా ఉంటే కనుక దాంట్లో ఇంత అని చెప్పి కమిషన్ తీసుకుంటారు. మినిమం బ్యాలెన్స్ లేకపోతే కనుక దానికి పెనాల్టీ అని పెట్టుకొచ్చినాయి ఇప్పుడు బ్యాంకులు. ఆ డబ్బుల కింద వాళ్ళే పోతూ ఉన్నాయి. 3,000 నుంచి ఒక 500, 400 అట్లా పోతూ ఉన్నాయి. పాపం వాళ్ళని ఈ సందర్భంలో జోనల్ మేనేజర్లు అనుకుంటే చేయలేరా? వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వండి అనేసి ఒక్కసారి మానవత్వంతో ఆలోచించండి, వాళ్ళు పేదలు వృద్ధులు అన్నటువంటి విషయాన్ని.